హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సింపుల్ అండ్ టేస్టీ చికెన్ సూత్రియా చేసుకుంటున్నాం. దానికి కావాల్సినవి సూత్రియా, పాస్తా అని కూడా అంటారు, కీమా చికెన్ అండ్ ధనియాల పొడి, మిరప్పొడి, గరం మసాలా, జీలకర్ర అండ్ పసుపు అండ్ టొమాటోస్, ఎర్రగడ్డ, కొత్తిమీర, పుదీనా కట్ చేసి పెట్టుకున్నానండి. అండ్ వాటర్ కూడా ఇలా ముందుగానే బాయిల్ చేసి పెట్టుకుంటానండి. ముందుగా ఒక బాయిల్లో పెట్టుకునేసి అందులో ఆయిల్ వేసుకోవాలండి. అది వేడెక్కిన తర్వాత ఆనియన్స్ వేసి బాగా ఎర్రగా వేయించుకోవాలండి. ప్రతి కర్రీలోనూ నేను చెప్పేది ఒకటే, ఆనియన్స్ ఎర్రగా వేయించుకోవాలి. ఆనియన్స్ ఎర్రగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని అది పచ్చి వాసన పోయేంత వరకు బాగా మగ్గించుకోవాలండి. దాని తర్వాత మనం టొమాటోస్ యాడ్ చేసుకుంటున్నాము. టొమాటోస్ మగ్గడం కోసం ఆబ్వియస్లీ అందరికి తెలిసిందండి, ఉప్పు వేసుకుంటాము. ఉప్పు వేసుకుంటే అది త్వరగా మగ్గిపోతాయండి టొమాటోస్. టొమాటోస్ బాగా మగ్గాక కొత్తిమీర అండ్ పుదీనా కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అది యాడ్ చేసుకునేసి బాగా మిక్స్ చేసుకున్నాము. అండ్ ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న కీమా చికెన్ యాడ్ చేసుకుందామండి. ఇది చాలా బాగుంటుందండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. అండ్ చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. అండ్ దీంట్లోకి ధనియా పౌడర్ అండ్ మిరప్పొడి, పసుపు, జీరా పౌడర్ అండ్ గరం మసాలా యాడ్ చేసుకుంటాము. ఈ మసాలాలన్నీ పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి. కొంచెం మిక్స్ చేస్తూ ఉండాలి, ఎందుకంటే లేకపోతే గిన్నెకి అడుగు పట్టేస్తుంది మసాలాలు కాబట్టి. అండ్ బాయిల్ చేసుకున్న వాటర్, నేను దీనికి 500 గ్రామ్స్కి 2 లీటర్స్ వాటర్ తీసుకుంటున్నానండి. సో 1 kg, సో 4 లీటర్స్ ఆఫ్ వాటర్ నేను ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్నాను. అది ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల ఏమంటే త్వరగా మనకి కుకింగ్ అయిపోతుందండి, టైం సేవింగ్. అండ్ వేసిన వెంటనే చూడండి మసులుతుంది. ఇలా వచ్చేసిందంటే మనకి త్వరగా అయిపోతుంది కుకింగ్ అనేది. ఇప్పుడు ఇందులో అది పాస్తా అంటారు, సూత్రియా కూడా అంటారు దీన్ని. తెలుగులో అయితే పాల తాలికలు అంటారు కదండి, అదండి. ఆ మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా గరిటె పెట్టి తిప్పాలండి, లేకపోతే అడుగు అంటుతుంది. లాస్ట్గా కొత్తిమీర చల్లుకొని దించుకోవాలండి. ఇది వచ్చి కొంచెం వాటర్ కంటెంట్ లాగా ఉండేలాగా చూసుకోవాలండి, ఎందుకంటే గట్టి పడిపోతుంది పోను ఇది. సో వేడిగా తింటే చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.